గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్, హలో, నమస్తే. నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ప్రస్తుతం నేను ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి మెల్బోర్న్లో ఉన్నాను. నాతో పాటుగా వెరీ స్పెషల్ గెస్ట్ ఉన్నారు. యాక్చువల్గా గత 6-7 ఏళ్లుగా తను కేవలం జూమ్ ఇంటర్వ్యూలు మాత్రమే ఇస్తున్నారు, పర్సనల్ ఇంటర్వ్యూస్ ఇవ్వట్లేదు. ఆ పర్సన్ కోసమే ఈ స్పెషల్ ఇంటర్వ్యూ. అందులోనూ మెల్బోర్న్లో ఆ పర్సన్ ఏం చేస్తున్నారు, యాక్చువల్గా ఇక్కడ ఉన్నటువంటి లైఫ్ స్టైల్ ఏంటి, తన ఫ్యామిలీ ఏంటి, వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. మనతో పాటుగా ఉన్నారు హ్యూమనిస్ట్ బాబు గోగినేని గారు. బాబు గారు, నమస్కారం. నమస్కారం అండి. ఎలా ఉన్నారు మీరు? వెరీ గుడ్ అండి, యాజ్ యూ కెన్ సీ. సో మనము చాలా వరకు బాబు గారు అనగానే ఒక అగ్రెసివ్ వాయిస్, లేకపోతే ప్రతి ఇష్యూ గురించి మాట్లాడతారనో, సెన్సిటివ్గా అట్ ద సేమ్ టైం సీరియస్గా స్పందిస్తారు. ఇవన్నీ అనుకున్నప్పుడు ప్రతిసారి మేము జూమ్లో మాత్రమే మిమ్మల్ని కనెక్ట్ అవుతున్నాం. వై, వాట్ ఈస్ ఇట్ హ్యాపెనింగ్? అంటే ఎక్కడున్నారు మీరు, ఏం చేస్తున్నారు, ఏమీ తెలియదు కదా. అంటే మీరు ఇక్కడికి వస్తే తప్పకుండా పర్సనల్ గానే మాట్లాడొచ్చు. ఎగ్జాక్ట్లీ వచ్చారు, మాట్లాడుతున్నాం. సో నేను మెల్బోర్న్కి వచ్చాను కాబట్టి బాబు గారి ఇంటర్వ్యూని పట్టుకుంటున్నాను, పర్సనల్ గా ఎదురుగా కూర్చున్నారు, ఇంటర్వ్యూ తీసుకుంటున్నాను. సో ఏంటి అసలు యాక్చువల్గా మీరు అక్కడ హైదరాబాద్ నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఇక్కడ ఏం చేస్తున్నారు మీరు? ఇప్పటికీ నేను 4 సార్లు ఇన్ డిఫరెంట్ కంట్రీస్ ఓవర్ మై కెరియర్ మారటం, వర్క్ చేయటం జరిగిందండి. నేను ఒక 7 ఏళ్ళు ఇండియాలో పనిచేసి తర్వాత యూరోప్కి వెళ్ళాను. ఒక 7 ఏళ్ళు యూరోప్ తర్వాత మళ్ళీ ఇండియాకి వచ్చాను. ఒక 4 ఏళ్ళ తర్వాత మళ్ళీ యూరోప్కి వెళ్ళాను, మళ్ళీ వెనక్కి వచ్చాను. మళ్ళీ 10 ఏళ్ళ తర్వాత మళ్ళీ నౌ ఐఎమ్ ఇన్ ఆస్ట్రేలియా. ఇంకా జపాన్ ఉంది, ఇంకా న్యూజిలాండ్ ఉంది, ఆ తర్వాత మళ్ళీ యూరోప్ ఉంది. ఓకే, ఇది నా ఐటినరీ ఇన్ ద పాస్ట్ అండ్ కమింగ్ ఫార్వర్డ్. ఎప్పుడు మనం పుట్టిన చోటే ఉంటే ఎట్లా? we should explore world, we should experience things. అట్లాగే మా బాబు పెద్ద అవుతున్నప్పుడు నాకు 25 ఏళ్ళ వయసు వరకు రాని ఎక్స్పీరియన్సెస్ వాడికి 10 ఏట నుండి నేను క్రియేట్ చేశాను. సో ఇట్స్ పార్ట్లీ ఆల్సో ఫర్ హిస్ గ్రోత్. సో ఇవన్నీ ఏంటి, కంట్రీస్ తిరగడం అని ఒక బకెట్ లిస్ట్ ఏమైనా పెట్టుకొని వెళ్తున్నారా, లేకుండా యాజ్ పార్ట్ ఆఫ్ ద లైఫ్ జర్నీ ఎలా వెళ్తుంది అసలు? అంటే అవకాశాన్ని బట్టి, మన ఇంట్రెస్ట్ బట్టి. ఐ కేమ్ ఫర్ ఎ లెక్చర్ టూర్ టు ఆస్ట్రేలియా 2018లో. ఆల్రెడీ 2000లో నేను ఆస్ట్రేలియా వచ్చాను మొదటిసారి. అప్పుడు వచ్చినప్పుడు ఇట్ వాజ్ అ వెరీ హై ప్రొఫైల్ విజిట్. ఈ కంట్రీలో టాప్ రేటెడ్ రేడియో షో ఫిలిప్ ఆడమ్ షోస్కి వచ్చాను. మాస్టర్స్ డిగ్రీ తెచ్చుకొని ఆ పాయింట్స్ని ఉపయోగించుకుని ఈ దేశంలో సెటిల్ అవ్వటానికి ఇమైగ్రేషన్ కోసం వాడుకుంటున్నారు. ఒక పర్పస్ కోసం చదువుతున్నాను. కానీ వాట్ ఈస్ ద రిజల్ట్ అండి? ద రిజల్ట్ ఈస్ 1/3 ద పాపులేషన్ ఈజ్ ఇన్ హౌస్ హోల్డ్స్ వేర్ అట్లీస్ట్ 1 మాస్టర్స్ డిగ్రీ హోల్డర్ ఇస్ దేర్. ఓకే, మనం నిరక్షరాస్య దేశం నుండి వస్తున్నాం. గత 15 ఏళ్లలో కాస్త కష్టపడ్డాము. రఫ్లీ 70% లిటరసీ, మన లో లెవెల్ స్టాండర్డ్స్ ప్రకారం 70% లిటరసీ ఉంది మన దేశం. ఈ దేశంలో, as I said to you, 1/3 the population comes from homes where there is a master's degree. Regular university కాకుండా tertiary education, master's level. The quality of the people will be different కదా. అంత చదువుకున్న వాళ్ళు. ఇక్కడ మతం లేదు, there is no state religion. చర్చిలన్నీ ఎలా తెల్లబోతా ఉంటాయి. there's no interference of religion. ఏదో మీరన్న మన వాళ్ళు తీసుకొచ్చి మతాన్ని తెచ్చుకోవటమే తప్పిస్తే జనరల్ లైఫ్ ఆఫ్ ఆస్ట్రేలియా ఇస్ క్లీన్, ఇట్ ఈస్ బ్యూటిఫుల్, ద నేచర్ ఈస్ వండర్ఫుల్. ఇక్కడ మీరేం చేస్తున్నారు యాక్చువల్గా? అక్కడంటే బోల్డన్ ఇష్యూస్ ఉన్నాయి, యూస్ టు బి లైక్ ఇలాగ ఏదో ఒక ఇష్యూ కోసం మాట్లాడేవాళ్ళు, కనిపించేవాళ్ళు. ఇక్కడ లైఫ్ ఎలా ఉంది మీది? ఇక్కడ నా లైఫ్ ఈజ్ నాట్ అన్ యాక్టివిస్ట్ లైఫ్ ఫర్ ఆస్ట్రేలియా. నా 50th బర్త్డే రోజు నేను ఐ మేడ్ అన్ అనౌన్స్మెంట్. వచ్చే 5 ఏళ్లలో ఐఎమ్ గోయింగ్ టు చేంజ్ థింగ్స్ ఇన్ ద వే ఐ డూ మై యాక్టివిజం అని. సూన్ ఆఫ్టర్ ఐ స్టార్టెడ్ వాట్ ఐ ఎక్స్ప్లెయిన్ టు యూ. అన్ఫార్చునేట్లీ కోవిడ్ కారణంగా 2 ఏళ్ళు అండ్ ఎ లిటిల్ మోర్ టైమ్ ఐ స్పెంట్ ఇన్
పబ్లిక్ ఎడ్యుకేషన్, ప్రాణాలు కాపాడటం డాక్టర్లే కాదు, కరెక్ట్ స్టెప్స్ ఏమిటి, అవి ఎలా తీసుకోవాలి చెప్పే అడ్వైజ్ ఇచ్చే పని కూడా ప్రాణాలు కాపాడే పని. నేను స్థాపించబోయే, ఒంటరిగా కాదు చాలా మందితో కలిసి, ఈ విశ్వవిద్యాలయం అన్నది ఇట్ విల్ బి ఫర్ యాక్టివిజం. ప్రిసైజ్లీ ఇటువంటి పనులు చేయటానికి, సైన్స్ యొక్క సమాధానాలు, సైన్స్ యొక్క మెసేజ్ అందరికీ చేరటానికి ఉపయోగపడేటట్టు. ఆఫ్ కోర్స్ నేను కొత్త దేశంలో సెటిల్ అవుతున్నాను కాబట్టి, అది టెంపరీగా ఉంటున్నాను కాబట్టి కొన్ని వేరే పనులు చేయాలి, కొన్ని వ్యాపారాల్లో ఉన్నాను. సో దీస్ ఆర్ ద ప్యారలల్ థింగ్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్. మీకు నా గురించి ఇంట్రెస్ట్ ఏంటంటే నా యాక్టివిజం. ఎగ్జాక్ట్లీ ఏం చేస్తున్నారు? మై యాక్టివిజం ఇస్ వాట్ ఐ టోల్డ్ యూ. వీఆర్ ప్రిపేరింగ్ ఆల్ దీస్ థింగ్స్. ఒక మాస్టర్స్ లెవెల్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్, దానికి కావాల్సిన వనరులు, అట్లాగే దిస్ నీడ్స్ టు బి ఎస్టాబ్లిష్. బ్రాడ్గా ఈ ఆస్పెక్ట్స్ మీద వీఆర్ ఫోకసింగ్. నా యాక్టివిజం ఈజ్ ఇన్ ఫ్రెంచ్, జర్మన్, ఇంగ్లీష్ అండ్ తెలుగు. సో ద ఫ్రెంచ్ రిలేటెడ్ వన్ ఫ్రాన్స్లో, బెల్జియంలో, దట్ కంటిన్యూస్. ఎక్కువగా మీడియాలో నేను మొదలుపెట్టడం నేను ఒక్కడినే చేస్తూ ఉన్నాను. ఇప్పుడు చాలా మంది ఉన్నారు కదా, అందరు చేసుకుంటారు. బట్ ఐఎమ్ మూవింగ్ ఆన్ టు అదర్ ఏరియాస్. ఇండియాకి రాకముందు, తిరిగి రాకముందు నేను ఐ వాజ్ డూయింగ్ అదర్ థింగ్స్ కదా, హ్యూమన్ రైట్స్ అండ్ యాక్టివిజం ఆఫ్ దట్ లెవెల్, యునైటెడ్ నేషన్స్తో. మళ్ళీ ఆ దశకి వెళ్తుంది, నాట్ ఎగ్జాక్ట్లీ దేర్, బట్ బిల్డింగ్ అదర్ థింగ్స్. దట్స్ వాట్ ఈస్ కీపింగ్ మీ బిజీ అండి. ఓకే, సో ఈ యూనివర్సిటీ అనేది లైక్ ఫిజికల్ గా కనిపిస్తుందంట, లేకుంటే ఆన్లైన్ కోర్సులు ఎలా ఉంటుంది, ఎక్కడ పెడతారు మరి? ఎక్కడ అన్నది నీడ్స్ బి డిసైడెడ్ అండి. యాజ్ ఐ సెడ్, ఒక 3 ఏళ్ళు పడుతుంది, బట్ వీ విల్ బి డూయింగ్ ఇట్. పేరేం పెట్టబోతారు? పేరేం ఉంటుంది? It will be a foundation for humanism. Okay. The foundation will establish the universe. అయితే మీరు చెప్పిన దాంట్లో కరోనా టైంలో మనకి బోల్డని మిత్స్ ఉన్నాయి, దాన్ని మించినటువంటి సెంటిమెంట్ లో లేకుంటే ఒక మూఢనమ్మకాలు ఉన్నప్పుడు, వెన్ యూఆర్ వర్కింగ్ విత్ మన జర్మనీతో, వాళ్ళతో, ఫ్రెంచ్ వాళ్ళతో వర్క్, వాళ్ళకి ఇలాంటి సెంటిమెంట్స్, మూఢనమ్మకాలు లేవంటారా? కేవలం మన దగ్గర, అందులో తెలుగు వాళ్ళ దగ్గరే ఉన్నాయంటారా? అంటే పిచ్చి లేదండి, మూఢనమ్మకాలు ఉన్నాయి కానీ ఈ ఉన్మాదం లేదు. జ్యోతిష్యుడు మీ దగ్గర 5,000 తీసుకుంటున్నప్పుడు మీకు లేని బాధ, డాక్టర్కి 500 ఫీజు ఇచ్చినప్పుడు మీకు బాధ కలుగుతుంది. ప్రాబ్లం మీలో ఉంది. జ్యోతిష్కి 5,000 ఎందుకు ఇచ్చా? డాక్టర్కి 500 అంటేనే నీకు చాలా చివుక్కుమంటుంది మనసు. ఆర్కిటెక్ట్ డబ్బులు ఇవ్వవు, వాస్తు ప్రకారం చేసుకోవటాన్ని 25,000 నుంచి 50,000 ఇస్తున్నావే, నీది తప్పు. బట్ దట్స్ టు ద సైడ్ అనుకోండి. ఇప్పుడు వ్యాపారం అన్నది వాస్తవం. ఇప్పుడు నాకు ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయండి. బెల్జియం ఉంది, నెదర్లాండ్స్ ఉంది, ఫ్రాన్స్ ఉంది. అక్కడ పబ్లిక్ హాస్పిటల్స్ అంటే ప్రభుత్వం ఓన్ చేసే హాస్పిటల్స్, లేదు ఒక నాన్ ప్రాఫిట్ ట్రస్ట్ పెట్టే హాస్పిటల్స్. ఈ హాస్పిటల్స్లో ఎవరికి లాభం ఉంది? ఇప్పుడు అక్కడ డాక్టర్లకి జీతాలు ఇస్తున్నారు, ఆ డాక్టర్లతో పనిచేస్తున్నారు. వాళ్ళు టీకాలు కొనమని ఇండెంట్ పెడితేనే టీకాలు వస్తాయి హాస్పిటల్కి. ఆ టీకాలు తయారు చేసే వాళ్ళు టీకా తయారు చేసే జ్ఞానాన్ని కంపెనీలకు ఫ్రీగా ఇచ్చినప్పుడు లాభం ఏ లెవెల్లో ఉంటుంది? చాలా లో లెవెల్లో ఉంటుంది, లేదు ఉండదు కూడా. సో మీకు ఎవరి మీద కోపం? మీకు జబ్బు మీద కోపమా, మందు మీద కోపమా? కోపం జబ్బు మీద ఉండాలి కదా. ఇప్పుడు ప్రాణాలు పోతుంటే వాడికి, ఇప్పుడు నువ్వు టీకా ఎంత కొంటున్నావు? 1,000 రూపాయలకు కొంటున్నావు. 1,000 రూపాయల్లో వేసుకుందాం లాభం, 500 లాభం అనుకున్నాం. నీ ప్రాణం ముఖ్యమా, 500 ముఖ్యమా? సో ఫస్ట్ టీకా తీసుకుని బాగైనాక ఆ విషయం ఉద్యమిద్దాం. అంతేగాని నువ్వు ఇప్పుడు చెరువు మీద అలిగితే ఏమవుతుందో తెలుసు కదా మనకి. కాబట్టి తెలివిగా ఏం చేయాలో అది చేయాలి. అది చేయకపోవటం కారణంగా
ఇట్లా జరుగుతున్నవన్నీ మనం బాబు గౌగ్నేని గారు భారతదేశాన్ని వదిలి ఇంకో దేశానికి వెళ్తున్నారు, అందులోనూ పర్టికులర్ గా ఆస్ట్రేలియాకు వచ్చారన్నప్పుడు ఇది టూ వెరీ పర్సనల్ క్వశ్చన్. ఇది ఒక దేశద్రోహి వచ్చారు జాగ్రత్తగా ఉండండి అనే మాటతో పాటుగా అసలు భారతదేశాన్ని ఎందుకు వదిలేసి వచ్చారు, అక్కడ ఏదో చేశారు కాబట్టి భారతదేశానికి మళ్ళీ రావట్లేదు, ఇలాంటి అనాలిసిస్ చేసే వాళ్ళకి మీరేం చెప్తారు? దేశద్రోహం ఏంటండి, నా పైన ఉన్న ఈ బ్యాడ్జెస్ ఆఫ్ ఆనర్స్ ఏంటో చెప్తాను. ఇప్పుడు నేను ఎవరికో సమాధానం చెప్పమని మీరు అడుగుతున్నారు. నా సమవుజ్జి ఎవరైనా ఉంటే వాళ్ళతో నేను మాట్లాడుకోగలను. నా స్థాయిలో అయితే పనిచేసే అవకాశమే లేదు. నేను వీళ్ళకి సమాధానం ఎందుకు చెప్పాలి, నాకేంటి అవసరం? కాబట్టి అసలు వీళ్ళని పట్టించుకునే క్వశ్చన్ లేదు. కాకపోతే ఒక విషయం ఏంటంటే, దేశద్రోహం అన్నది చాలా పెద్ద మాట. దేశద్రోహం అన్నది ఒక నేరం. ఆ నేరం ఎక్కడ? పోలీస్ స్టేషన్లో, కోర్టులో కదా. నరేంద్ర దాబోల్కర్ గారిని ఆగస్టులో చంపితే అక్టోబర్ 7వ తారీఖు కల్లా నేను మళ్ళీ ఇండియాకి వచ్చాను లండన్ నుంచి. అక్కడ ఉద్యోగం మాని వచ్చి రోజు సాయంత్రం టీవీలో కనిపిస్తూ, ఏ టీవీ అంటే ఆ టీవీకి నా ఖర్చులతో నేను వెళ్ళి అక్కడితో ఆగకుండా నా టీవీ షో చేసి జ్ఞానాన్ని 29 ఎపిసోడ్స్లో మీరు ఆలోచన కూడా చేయలేనంత రీసెర్చ్తో కేవలం నేను ఒక్కడిని, నా తల్లిదండ్రులు నాకు ఇచ్చిన జ్ఞానము ధైర్యాన్ని వాడుకుని, నేను నేర్చుకున్న ప్రెజెంటేషన్ స్కిల్స్ని వాడుకుని ఒక టాప్ వెరీ పాజిటివ్ ఇమేజ్ కలిగిన ఒక టీవీ షో చేశానండి నేను. అమెరికాకి రాయబారి అంటే అంబాసిడర్ అంటారు. అమెరికాకి రాయబారిగా ఉన్న ఒక దౌత్యవేత్తని నేను ఏ ఆర్గనైజేషన్కి డైరెక్టర్నో ఆ ఆర్గనైజేషన్కి ఆయన్ని రిప్రజెంటేటివ్గా పెట్టాను. అంటే ఏంటంటున్నాను, ప్యారిస్లో యునెస్కోలో తస్లిమా నస్రీన్ని అపాయింట్ చేశాం. న్యూయార్క్లో అందరితో యువర్ ఎక్సలెన్సీ అనిపించుకునే ఒక దౌత్యవేత్తని నా ఆర్గనైజేషన్కి నా ఆధ్వర్యంలో పనిచేయటానికి రిప్రజెంటేటివ్గా పెట్టాను. అంతర్జాతీయ హేతువాద మానవవాద సమాఖ్య యొక్క యానివర్సరీ సెలబ్రేషన్ని, ఈవెంట్ని యునెస్కో హెడ్ క్వార్టర్స్లో పెట్టాను ప్యారిస్లో. ఫ్రెంచ్ అని ఓ భాష ఉంది, ఆ భాషలో అక్కడ చేసిన పనులు అన్నమాట. మమ్మల్ని చంపుతామన్న హిందూ దేశంలో, ముస్లిం దేశంలో, క్రిస్టియన్ దేశంలో, అన్ని దేశాల్లోనూ ఉన్నాను నేను. అన్ని దేశాల్లోనూ ఏమి చేయగలనో చూపించాను. ఎక్కడ ఏది చేస్తానన్నది నా నిర్ణయం. ఏ దేశంలో ఎప్పుడు ఎంతకాలం ఉంటానన్నది నా నిర్ణయం, నా అవకాశం. ఇప్పుడు కవిత గారు మీరు వీళ్ళకి ఏం చెప్తారు అంటున్నారు. అసలు వీళ్ళకి చెప్పేది ఏంటండి? వీళ్ళు ఎవరండి? వీళ్ళకి సమాధానం ఎందుకు చెప్పాలి? నేను సమాధానం చెప్పాల్సింది నా తల్లిదండ్రులకి. ఎందుకంటే వాళ్ళు కొన్ని ఆదర్శాలతో పెంచారు నన్ను. ఒక భావ పరంపరలో ఎక్కడో సోక్రటీస్ నుంచి బుద్ధుడు, లేకపోతే ఈ పెద్ద పెద్ద వాళ్ళందరూ ఇచ్చిన భావాలను క్యారీ చేస్తున్న నేను వాళ్ళకి సమాధానం చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ నుంచి నేర్చుకున్నాను, వాళ్ళ నుంచి ఏదో పొందాను, వాళ్ళ నుంచి ఒక భావజాలం, ఒక దృక్పథం నేను పొందాను. నేను తప్పు చేస్తే వాళ్ళకి చెప్పుకోవాలి, పొరపాటు చేశాను, ధైర్యం లేకుండా ఉన్నాను. మీరు మీ ప్రాణాలు ఇచ్చేసినాక కూడా ఆ స్ఫూర్తి పొందిన నేను నిజాయితీగా లేకపోయాను అని అటువంటి ఇవాళ దాకా రాలేదు. అటువంటి పరిస్థితి వస్తే వాళ్ళకి నేను సమాధానం చెప్పుకోవాలి, క్షమాపణ కోరాలి. ప్రతి ఒక్క పౌరుడి యొక్క ప్రాథమిక విధి అని రాజ్యాంగం చెప్పినప్పుడు ఆ విధులని నిర్వర్తిస్తున్న వాళ్ళకి రక్షణ కల్పించాల్సింది ప్రభుత్వం. అంటే సమాజం యొక్క నిర్మాణం, సమాజం యొక్క పునర్నిర్మాణం. అది సాంస్కృతికంగా పనిచేయటం అన్నది ఒకటైతే, రాజకీయంగా పనిచేయటం రెండోది. ఈ రెండు ఫీల్డ్స్లోనూ ఆధునిక భావాలను తీసుకురావాలని ప్రయత్నం చేసిన వాళ్ళని ఓడిస్తున్నారని మీరు అనుకుంటున్నారు. ఓడిపోతున్నది మీరు, వాళ్ళకేం కావట్లేదు. ఇక దేశద్రోహి అంటే దొంగని పట్టించినవాడిని నేను. పోలీసుని దొంగోడేదో అంటే నేను రెస్పాండ్ అవుతానా? దెర్ ఇస్ నో వే ఐ విల్ రెస్పాండ్.
దేశద్రోహం అన్నది ఒక నేరం. దేశద్రోహం నేరం అయితే ప్రభుత్వం పట్టించుకోవాలి. నాతో డిబేటుల్లో ఓడిపోయి, నాతో టీవీ ఛానల్స్లో పట్టుబడ్డ వాళ్ళు తప్పిస్తే మిగతా వాళ్ళు ఎవరైనా అన్నారా? చెప్పండి. మిగతా వాళ్ళు ఎవరైనా అన్నారా? లేదు కదా. ఎగ్జాక్ట్లీ. సో నేను ఎవరికి ఆన్సర్ చెప్పాలి? ఇందులో మీ మీద వచ్చేటువంటి ఇంకొక పర్టికులర్ కామెంట్ కావచ్చు, క్రిటిసిజం, మీరు హిందూ మత వ్యతిరేకి, అందువల్లే ప్రతిదాన్ని క్రిటిసైజ్ చేస్తూ వస్తూ ఉంటారు అనే మాట. నేను అన్ని మతాలకి వ్యతిరేకం. ఓకే. హిందూ మతం కాదు, క్రిస్టియన్ మతం అని కాదు, ఇస్లాం అని కాదు, ఆఫ్రికాలో మతాలు అని కాదు. అంటే మతం అంటే ఇట్స్ అ బ్రాడ్ టర్మ్ అండి. సో అన్ని మతాలకి నేను వ్యతిరేకిని అన్న మాట తప్పుగా కూడా అర్థం చేసుకునే డేంజర్ ఉంటుంది. మతం అంటే ద బెస్ట్ ఆఫ్ రిలీజన్లో మనిషి యొక్క జీవితము, మనిషి యొక్క విలువలు, మనిషి యొక్క జీవనాన్ని గైడ్ చేసే విలువల ఒక సమాహారంగా కూడా అర్థం చేసుకోవచ్చు. మతం అంటే దేవుణ్ణి ఎలా చేరుకోవాలి అన్న మార్గం సూచించే ఒక ఆలోచన విధానం అని కూడా అనుకోవచ్చు. నేను వాటికి వ్యతిరేకం కాదు. మతం అంటే వ్యవస్థీకృతమైపోయి సమాజంలో మార్పు రాకుండా, ఇప్పుడు మీ జీవితంలో అర్థం మీరు వెతుక్కోవటానికి మీరు మతాన్ని వాడుకున్నారనుకోండి, నాకేం అభ్యంతరం? మతాన్ని వాడుకుంటూ మానవ హక్కుల హననం చేయటం, సమాజంలో సగం మంది ఉన్న, సగం కంటే కొంచెం తక్కువ ఉన్నారు, అది కూడా ఒక రిజల్ట్ ఆఫ్ రిలీజన్, ఆడవారి హక్కుల్ని నాశనం చేయటానికి ఉద్యమిస్తున్న మగవాళ్ళకి వ్యతిరేకం. ఓకే. అటువంటి మగవాళ్ళకి సహకరిస్తున్న ఆడవాళ్ళకి నేను వ్యతిరేకం. మానవ హక్కుల హననం అన్నది ఎవరి కోఆపరేషన్ లేకుండా జరగదు. నేను పుట్టింది భారతదేశంలో, నేను పెరిగింది భారతదేశంలో, నాకు వచ్చిన భాష, నాకు కొంచెం కొంచెం అర్థమయ్యే భాష సంస్కృతం, నాకు బాగా అర్థమయ్యే భాష తెలుగు, ఇంగ్లీష్, ఫ్రెంచ్, జర్మన్. నేను ఈ భాషలు నాకు వచ్చిన ఈ భాషలను వాడుకుంటూ నా అభిప్రాయాలు చెప్తూ ఉంటాను. నేను పుట్టిన కుటుంబంలో ఒక 2 generations బిఫోర్ మైన్ హిందువులే. నా సమాజంలో ఏం జరుగుతుంది అన్నది నేను మాట్లాడతాను. ఇది ఎవరి కోసం అంటే నా కోసం కాదు. ఇవన్నీ నాకు తెలుసు కదా, ఇది నా కోసం కాదు. చదువు తక్కువగా ఉన్న దేశంలో, ఆడవాళ్ళని పాఠశాలకే రాకుండా చేసిన సమాజంలో, ఇవాళకి కూడా చదువు అంటే ఎంసెట్లు లేకపోతే జేఈలు అనుకుంటున్న సమాజంలో, చదువు అంటే రేపో ఎల్లుండో గూగుల్లో పనిచేయాలన్న జీతగాళ్ళని తయారు చేసే సమాజంలో మీరు ఆలోచించుకోవాలి. మీకు జీవితంలో విలువలు ఉండాలి. ఆ విలువలు అన్నవి ఆధునికంగా ఉండాలి. ఆధునిక విలువలు, ఆధునిక అవగాహన ఏదైతే విశ్వం పట్ల ఉందో దానికి అనుగుణంగా ఉండాలి. సమాజ పరివర్తన అంటే ఏంటి? జ్ఞానానికి మన యొక్క ప్రవర్తనకి సమన్వయం చేసుకోవడం. ఒకప్పటి జ్ఞానం నేడు అజ్ఞానంగా గమనించబడు. ఇవి మేము ముందు ఊహించి పెట్టిన సంస్థ. ఈ దేశాల్లో రాజ్యాంగం, ఆధునిక విలువలు, ప్రజాస్వామ్యం ఫెయిల్ అవుతున్నాయి. మన దేశంలో అవుతున్నది. నేపాల్ తన రాజ్యాంగం రాసుకుంటున్నప్పుడు నేపాల్ పార్లమెంట్లో వాళ్ళ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ మెంబర్స్, అంటే మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి నన్ను పిలిచారు. ఆ రాజ్యాంగంలో నా పాత్ర ఉంది. నేను వాళ్ళకి చెప్పాను, వాళ్ళకి నేర్పించాను లౌకికవాదం ఏంటి. ఈ దేశాల్లో శ్రీలంకలో ఏమైంది, బంగ్లాదేశ్లో ఏమైంది, పాకిస్తాన్లో అధికార మార్పిడి ఎలా జరిగింది? బికాస్ ద సొసైటీస్ ఆర్ కొలాప్సింగ్. దే ఆర్ నాట్ మోడర్న్ ఎనీమోర్. దే ఆర్ నాట్ హ్యూమన్ రైట్స్ కంప్లైంట్. జనాభా ఏంటి మన దేశంతో సహా? మన దేశంలో 65% ఆఫ్ ఇండియా ఈజ్ బిలో 35 years ఆఫ్ ఏజ్. అంటే యువత. ఇప్పుడు 35 యువతనా కాదా అనొచ్చు, కానీ అందరూ 35 కాదుగా, 35 కంటే తక్కువ వాళ్ళు అన్నారు. 90 కోట్ల మంది భారతదేశంలో, కేవలం భారతదేశంలో 90 కోట్ల మంది, దే ఆర్ పీపుల్
హూ ఆర్ యంగ్, హూ ఆర్ బిలో 35, వీళ్ళందరికీ ఉద్యోగాలు ఉన్నాయా? మానవవాదం, మనిషి యొక్క కేంద్రంగానే సమాజం యొక్క రాజకీయం కానీ సమాజం యొక్క నడవడి కానీ ఉండాలి అన్నది ఉద్దేశం, గుర్తు చేయటం ఉద్దేశం. మారుతావో లేదో నీ ఇష్టం. అసలు ఈ రైలు వెళ్తుందండి, ఎక్కితే ఎక్కువ రైలు వెళ్ళిపోతుంది, నువ్వు అక్కడే ఉంటావు. మనం అక్కడే ఉంటున్నాం. నేను మీతో మొన్న కూడా అన్నాను, ఓ పక్కన ఒక గ్రహణం వచ్చిందను, లేకపోతే ఒక ఆకాశంలో ఒక అద్భుతం కనిపిస్తుందను సంబరపడుతూ వేడుకగా చేసుకుంటున్నా. ఇది ఒక పక్కనైతే, రోకలి నుంచున్నది అని సంబరపడే జనాలు రెండో పక్కన. సూర్యకిరణాలు కనపడని కారణంగానో కనిపించిన కారణంగానో ప్రత్యేకమైన ఏవో కిరణాలు వస్తాయి అనుకునే వాళ్ళు కొంతమంది. వీళ్ళందరూ స్కూల్కి వెళ్ళిన అజ్ఞానులే. భూమి గుండ్రంగా ఉందని తెలిసి అయినా కూడా వాస్తు కావాలనుకునే, బల్లపరుపు భూమి కావాలనుకున్న జనాలే. మనం ఇక్కడే ఉన్నామండి. మనం అంటే చాలా మంది భారతదేశంలో ఇక్కడే ఉన్నారు. భారతదేశం నుండి వలస వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. ఇక్కడ అంటే బల్లపరుపు భూమి దగ్గరే ఉన్నారు. ప్రపంచం మన కోసం ఆగదండి. వాళ్ళు వెళ్ళిపోతున్నారు, వాళ్ళు ఎక్కడికో వెళ్తున్నారు. ఒక్క ఇస్రో యొక్క గ్రేట్ అచీవ్మెంట్స్ కానీ మనం తీసుకున్న కొన్ని ప్రోగ్రెసివ్ స్టెప్స్ వల్ల వచ్చిన పాజిటివ్ థింగ్స్ కానీ వాటిని ఆలోచిస్తూ దేశమంతా బాగుందని అనుకోవద్దు. కొన్ని ఏరియాస్లో బాగా చేశాం, బట్ నాట్ ఇన్ ఆల్ ఏరియాస్. ఎన్ని లక్షల మంది భారతదేశాన్ని వదిలి వేరే దేశాలకు వెళ్ళిపోతున్నారు. వీళ్ళల్లో ధనికులు ఎంతమంది ఉన్నారు? అంటే డబ్బున్న వాళ్ళు, అవకాశం ఉన్న వాళ్ళు వేరే దేశాలకు వెళ్ళిపోతున్నారు. విశ్వగురు ఇదైతే ఇక్కడ ఎందుకు ఉండట్లేదు? వీళ్ళు బయటకు వెళ్ళి డప్పు కొట్టడమే తప్పిస్తే దేశానికి మన దేశంలో ఉండి మార్చాలని అనుకోవట్లేదే. ఇవి మనకు చెప్తూ ఉన్నాయి వాట్ ఈస్ ద రియాలిటీ ఇన్ అవర్ కంట్రీ టుడే. బ్రిటిష్ వాళ్ళు మన దేశంలో ఉన్నప్పుడున్న సమాజంలో ఉన్న అసమానతల కంటే కూడా ఈ రోజు ఎక్కువ ఉందని చెప్తున్నారు. బ్రిటిష్ వాళ్ళని పంపించింది దేనికి? ఒక ఇండస్ట్రియల్ క్లాస్కి ఎక్కువ డబ్బులు ఉండాలన్నా, అందరికీ అన్ని హక్కులు ఉండాలన్నా. సో ఒక వికృతమైన రాజకీయ క్రీడని ప్రజాస్వామ్యం అని నమ్మబలుకుతూ, అది అసలు ప్రజాస్వామ్యం ఎట్లా అవుతుంది? ప్రజలు స్వాములైతేనే అది ప్రజాస్వామ్యం. ఇది పార్టీ స్వామ్యం. పార్టీలు డొనేషన్లు లేకుండా, ఎలక్టోరల్ బాండ్స్ లేకుండా మేము మా రాజకీయాన్ని కొనసాగిస్తాము అన్నది కేవలం కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐఎం తప్పించి మిగతా అన్ని రాష్ట్రాల్లోనూ అన్ని పార్టీలు కొన్ని వందల కోట్లు తీసుకుంటే కొన్ని వేల కోట్లు తీసుకున్నాయి. ఇది క్విడ్ ప్రోక్యో కాదా? ఈ కరప్ట్ సిస్టమ్ని మార్చాలి అన్న కోరిక ఎవరికీ లేదే. నేను గూగుల్లో ఉద్యోగం తెచ్చుకోవాలన్నది లైఫ్ అంబిషన్ అయిపోయిందండి పిల్లల్లో. ఈ దేశంలో నేనున్నాను, ఈ సమాజంలో నేనున్నాను, దీన్ని మార్చాలి, ఆ మార్పులో నాకు భాగస్వామ్యం కావాలి అని అనుకునే వాళ్ళు ఉన్నారు. దీన్ని ఆలోచించి దీని గురించి స్టెప్స్ తీసుకోవాలి అన్నది ఒక విన్నపం, ఒక హెచ్చరిక. అయితే నువ్వు చేయొచ్చు కదా అంటాడు ఒక్కొక్కడు యూట్యూబ్లో కింద కామెంట్స్లో. ఒక ఉద్యమం, ఒక పని, 10 మంది కలిసి ఇది కావాలని కోరుకుందామన్న ఆలోచన పోయింది. అంటే ప్రజాస్వామ్యాన్ని పాతి పెడుతున్నారు వీళ్ళందరూ. దీన్ని మార్చాలి అనుకుంటే ఒమర్ ఖాలిద్కి 5 ఏళ్ళ నుంచి హియరింగ్ లేదా? ఇప్పుడు ఆయన మంచోడో చెడ్డోడో నాకు తెలియాలని ఉంది. ఇప్పుడు ఒక మనిషి నేరస్తుడో కాదో అన్నది కోర్టులో తేలాలి కదా. నువ్వు కోర్టులో విచారణ మొదలు పెట్టకుండా 5 ఏళ్ళు కడితే, ఇప్పుడు పొలిటికల్ పార్టీ అధికారంలో ఏం మాట్లాడుతుందో జడ్జిలు కూడా అదే మాట్లాడుతున్నారని తెలుస్తుంది కదా మనకి.
అంటే మొత్తం వ్యవస్థ కుప్పకూలటానికి రెడీగా ఉన్నది. అయినా కూడా ఆ విషయాల గురించి ఆలోచించే వాళ్ళు తక్కువైపోతున్నారు. ఆలోచిస్తున్న వాళ్ళు గ్రహించి వామ్మో నేను ఇక్కడ ఉండటం దేనికి అని ఇంకో దేశానికి పోతున్నారు. కానీ మార్పుకు ప్రయత్నం చేయట్లేదు. మార్పుకు ప్రయత్నం చేసిన వాడిని దేశద్రోహి అంటున్నారు. సావాడికి ఇట్టాగే ఉంటుంది. అర్బన్ నక్సల్ అనేది కూడా ఉంది కదా. అవును, ఇప్పుడు ప్రజలని మీకు మీరుగా ఆలోచించుకోవాలి అని చెప్పిన ప్రతి ఒక్కడు ద్రోహి అయినప్పుడు ఆ సమాజం ఎక్కడ ఉంటుంది చెప్పండి మీరు. Is there a chance that things will become better? If so, what are the indications? గోధి మీడియా చెప్తున్న విషయాలు పక్కన పెట్టి ఐటీ సెల్ ప్రచారం చేస్తున్న విషయాలను పక్కన పెడితే ఈజ్ దర్ అన్ ఇండికేషన్ థింగ్స్ విల్ బికమ్ బెటర్? ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి. ప్రజలే తమకి తాము వ్యతిరేకులం అయిపోయినాక ఏం మార్పు తెచ్చుకుంటారు? తెచ్చుకోలేరు. ముందుకెళ్తారు, వెనక్కే వెళ్తారు, వెళ్తున్నారు కూడా. థ్యాంక్ యూ సో మచ్ బాబు గారు. యాజ్ యూజువల్ గా వి డిస్కస్ మెనీ థింగ్స్ అండ్ ఆలోచించాల్సినటువంటి విషయాల గురించి కూడా చెప్పినాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.